న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో చంద్రగ్రహణం ముగిసిన అనంతరం సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని మొక్కులు యథావిధిగా అందుబాటులో ఉంటాయని అర్చకులు గోపన్న గారి చందు పేర్కొన్నారు. దీంతో రాజన్న గుడి తలుపులు తెరుచుకున్నాయి. శివంపేట మండల కేంద్రంలో రైతులు యూరియా కొరతకు నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. గత 10 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు నర్సాపూర్ తూప్రాన్ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే సరిపడా ఎరువుల నిల్వలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని అక్బర్పేట్, మూంపల్లి ఎక్స్ రోడ్ వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజాము నుంచే వందలాది మంది రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ముందు బారులు తీరి ఎరువుల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ పరిస్థితి రైతుల ఆందోళన తెలియజేస్తోంది. గత కొన్ని రోజులుగా యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట వెళ్లే దారిలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం 3 వద్ద యూరియా కోసం రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు ఉదయం ఎండలో క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల డిమాండ్కు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం అర్చకులచే సంప్రోక్షణ అనంతరం భక్తుల దర్శనానికి తెరుచుకుంది. గ్రహణం నేపథ్యంలో జిల్లాలోని అనేక ఆలయాలను మూసివేసి గ్రహణం అనంతరం తిరిగి తెరిచినట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఆలయ ప్రధాన ద్వారాన్ని తెరిచారు. గ్రహణం అనంతరం ఆలయ అర్చకులు ప్రధాన మాడవీధుల్లో శుద్ధి సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంఘటన ఆలయ పునః ప్రారంభాన్ని సూచిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ముస్లింలు మిలాదున్నబీ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. ప్రముఖ మసీదుల్లో ప్రత్యేక నమాజులు నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ వేడుకలు ఏటా జరుగుతాయి. ఈ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త త్యాగాలు, సేవలను ఇమాంలు వివరించి ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ముస్లింలు ఆయన బోధనలు ఆచరించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే చెప్పులు లైన్లో పెట్టి ఎదురు చూస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని, ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు తగ్గాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 15,400 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 8,500 రూపాయలు, పత్తి ధర 7,500 రూపాయలు పలికింది. గత గురువారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర 25 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 100 రూపాయలు, పత్తి ధర 125 రూపాయలు తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు నిబంధనలు పాటించాలని సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో వరద తగ్గుముఖం పట్టింది. 1627 క్యూసెక్ల వరద వస్తుందని ప్రాజెక్టు డిఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 21 అడుగులు కాగా ఆ మట్టం కొనసాగుతోంది. వచ్చిన వరద కట్టపై నుండి పొంగి మంజీర నది ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తోంది. ఈ ఏడాది క్లౌడ్ బస్ట్ కారణంగా మునుపెన్నడూ లేని విధంగా 21.177 టీఎంసీల వరద వచ్చిందని, అందులో 19.223 టీఎంసీల వరద మంజీర ద్వారా నిజాం సాగర్లోకి వెళ్లిందని ఆయన పేర్కొన్నారు.